నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు వరుస విపత్తులతో పంజా విసురుతోంది. గతేడాది చివర్లో జలఖడ్గం విసిరిన ప్రకృతి దాని నుంచి రైతన్నలు కోలుకునే లోపే వాళ్లపై కరవు కత్తి దూసింది. ఈ గాయాల నుంచి కోలుకొని నిలబడ్డ కర్షకుడు నేడు అకాల వర్షాలతో మళ్లీ విలవిల్లాడిపోతున్నాడు. చేలో విత్తనం నాటేటప్పుడు మచ్చుకైనా కానరాని వరుణుడు ఆరుగాలం శ్రమించి పండించిన పంట రైతన్న చేతికొచ్చే సమయానికి ఉగ్రరూపం దాల్చాడు. వడగళ్ల రూపంలో అన్నదాతల ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. రాయలసీమ, తెలంగాణలో వాణిజ్య పంటలను నేలపాలు చేసిన భారీ గాలివానలు ఉద్యానవన రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కోస్తాలోనూ ఓ మోస్తరుగా కురుస్తోన్న వర్షాలు భారీ నష్టాన్నే మిగుల్చుతున్నాయి. అసలే కరవు కొరల్లో చిక్కుకొని అల్లాడిపోయే అనంత రైతులను ఇక్కట్ల పాలు చేసిన వడగండ్లు కర్నూలు రైతులను కన్నీళ్లు పెట్టించాయి. రైతన్నకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఎలాగోలా తమాయించుకొని నిలబడ్డాడు అనుకునేలోపే ప్రకృతి ఏదో ఒక రూపంలో దాడి చేస్తోంది. ఋతుపవనాల కాలంలో పచ్చగా ఉండాల్సిన పొలాలు నోరెళ్లబెట్టుకుని చూస్తున్నా ఏమాత్రం అధైర్యపడని అన్నదాత నేలతల్లిపైనే ఆశలు పెట్టుకుని ముందుకు సాగాడు. అష్టకష్టాలు పడి భూమాతకు పచ్చని సిరులు తీసుకొచ్చాడు. ఇది చూసి ఓర్వలేకపోయిన వరుణుడు కర్షకుడి కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ భారీ వర్షాలతో విరుచుకుపడ్డాడు. మండు వేసవిలో వరుణుడికి తోడైన వాయువు కొన్ని ప్రాంతాల్లో భారీ భీభత్సాన్ని సృష్టించాడు. వడగండ్ల వాన అనంత రైతులకు కడగండ్లు మిగిల్చింది. వేల ఎకరాల్లో పండ్ల తోటల్ని దెబ్బతీసింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన అన్నదాత ఆశలపై అకాల వర్షాల రూపంలో నీళ్లు కుమ్మరించింది. ఏ కర్షకుణ్ణి కదిలించినా తమ కష్టం నీళ్ల పాలైందన్న ఆవేదనలే, సర్కారే ఆదుకోవాలన్న వేడుకోళ్లే. నిన్న మొన్నటి దాకా కరువుతో ఇబ్బందులు పడిన రైతులు సూక్ష్మ సేద్యం వైపు అడుగులు వేశారు. బోరుబావుల ద్వారా పాతాళ గంగను పైకి తీసుకొచ్చి పంట సాగు చేస్తున్నారు. నెలల పాటు పడ్డ శ్రమకు తగ్గ ఫలితం చేతికొస్తుందనుకున్న తరుణంలో వానదేవుడు తమని నిట్ట నిలువునా ముంచాడని రైతన్నలు వాపోతున్నారు. దాదాపు 3.5 లక్షల పెట్టుబడి సార్ టోటల్ డ్రిప్ తో. ఇప్పుడు దాదాపు 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వడగండ్లు పడినాయి. టోటల్ ఒక కాయగానే ఏం పనికి రాదంటున్నారు. తర్వాత డ్రిప్ అంతా మొత్తం టోటల్ లాస్ సార్. మాకు దాదాపు 5.5 లక్షలు 6 లక్షలు మాకు అమౌంట్ వచ్చేది. ఒక్క రూపాయి కానీ వచ్చే అవకాశం లేదంటున్నారు సార్. నేను కల్లంగడ పెట్టిన సార్ 4.5 ఎకరా, అరటి ఒక 3 ఎకరాలు ఉంది. అది ఇప్పుడు రేటు లేక అరటి కూడా చాలా నెలకొరిపోయింది సార్. నిన్న దెబ్బకి ఇంకా ఎక్కువ అయిపోయింది. కల్లంగడ పంట కూడా 4.5 ఎకరా పెట్టినాము. దాదాపు 6 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. ఇప్పుడు పూత పింద దశలో ఉంది సార్. అది ఇప్పుడు ఈ క్రాప్ వచ్చేసి ఒక 4-5 రోజుల్లో క్రాప్ కూడా అయిపోతుంది సార్. అది దాదాపు అంటే 6 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చింది. ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లాలోని 32 మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవగా 13 మండలాల్లో భారీ గాలులతో కూడిన వడగండ్ల వానలు కురిశాయి. రాయదుర్గం, తాడిపత్రి, రాప్తాడు, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏ పొలంలో చూసినా వర్ష బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు కళకళ్లాడిన పంటలు నేలరాలడం చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రధానంగా కర్బూజా, తీపిదోస, కళింగర, తమలపాకు, అరటి, బత్తాయి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలు ఖర్చు చేసి పండించిన పంటలు చేతికొచ్చే సమయాన కురిసిన అకాల వర్షాలతో రైతు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోని పక్షంలో చేసిన అప్పులు కూడా తీర్చలేమంటున్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటించారు. 2 ఏళ్ల క్రితం జరిగిన పంట నష్టం తాలూకు పరిహారం ఇప్పటికీ రాలేదని తెలిపిన రైతులు ఈసారైనా న్యాయం జరిగేలా చూడాలని వాళ్లను వేడుకొన్నారు. ఏం చేస్తాం, నష్టపరిహారం కొంత సాయం చేస్తే మేము అనుకుంటున్నాం. కట్టుకునే కూడా ఏం పని చేస్తారు, మళ్ళీ కట్టుకునే కూడా పని చేస్తారు. గాలి వానకి మొత్తం పడిపోయింది. గాలి వానకి 3 లక్షలు ఖర్చు పెట్టాను. 2 ఎకరాలు పెట్టాను సార్. ఏమైనా ప్రభుత్వం ఇస్తే ఆదుకుంటే ఏదో దేవుని దయ వల్ల అనేసి కోరుకుంటున్నాం సార్. 6 లక్షల పెట్టుబడి పెట్టినా సార్. ఇక్కడికి తోటకి ఒక్క రూపాయి కానీ తినలేట, మొత్తం పడిపోయింది సార్ తోట. ఒక్క రూపాయి కానీ వడ్డీలు కానీ మొత్తం వడ్డీలు తీసుకొచ్చి పెట్టినాం. మా రూపాయలు లేదు డబ్బులు. ప్రభుత్వం సహాయం ఏమైనా చేసి మా బతుకులు బయటపడేది. అంతవరకు మా జీవితాలే లేవు సార్.
వరకు పెట్టుబడి అవుతుంది సార్. తర్వాత ఇత్తనాలు ఈ పేపర్లు 2 లక్షల దాకా అవుతుంది సార్ పెట్టుబడి. ఈదురుగాలుల ధాటికి అనంతలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. సుమారు 50 ఇళ్ల వరకు దెబ్బతినగా 90కి పైగా కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఫలితంగా 100 గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ విపత్తు ధాటికి ప్రాణ నష్టం కూడా సంభవించింది. బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డంలో గోడ కూలి తల్లి కూతుళ్లు మృతి చెందగా వడగండ్ల ధాటిని తట్టుకోలేక యాడికి చెందిన గౌజ్ బి అనే మహిళ మృత్యువాత పడింది. ఇళ్లు కూలిపోవడంతో పదుల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. కర్నూలు రైతుల్ని అకాల వర్షాలు ముంచేశాయి. గత 2 రోజులుగా జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురవడంతో భారీగా పంట నష్టంతో పాటు కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో పిడుగుపాటుతో 2 చనిపోగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వడగళ్ల వానకు 5 తీవ్రంగా గాయపడ్డారు. అకాల వర్షాల ధాటికి జిల్లాలో 5,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చిన అధికారులు 50 కోట్ల మేర రైతులు నష్టపోయినట్లు భావిస్తున్నారు. చేతికందిన అరటి, మామిడి, ఉల్లి, వరి పంటలు నీట మునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎకరాకు వచ్చేసి 70,000 రూపాయలు కౌలు, పెట్టుబడి వచ్చేసి 60,000 రూపాయలు. మొత్తం 5 ఎకరాల 36 సెంట్లు. ఇంకా 15 రోజులలో కటింగ్ మొదలయ్యే తోట మొత్తం కంప్లీట్గా పడిపోయింది, ఏమీ మిగలలేదు. ఎకరాల తోటలో మామిడి చెట్లు సాగు చేస్తున్నాము. 5 ఎకరాల్లో దాదాపు అంటే 250 చెట్లు సాగు చేస్తున్నాము. దాదాపు పగలనక రాత్రనక ఇక్కడే తోటలో ఉండి ఎండా వాననక కష్టపడి నీళ్లు కట్టుకొని ఒక 10 రోజులు ఉంటే పంట చేతికి వస్తుందనే మూమెంట్లో నిన్న రాత్రి వచ్చిన గాలి వాన బీభత్సంలో మొత్తం తోటలలో నాశనం అయిపోయినాయి. అకాల వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పండ్ల తోటలు, వాణిజ్య పంటలు నేలకొరిగాయి. శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాల్లో అరటి తోటలు, డోన్ నియోజకవర్గంలో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో పూల తోటలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఉల్లి, బత్తాయి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని మహానంది మండలం, అల్లీనగరం, తిమ్మాపురం, బండి ఆత్మకూరు మండల పరిధిలోని పలు గ్రామాలు, బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, అవుకు మండలాల్లో అరటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని కారుమంచి, కైరుప్పల, అస్పరి, హున్నూరు క్యాంప్ గ్రామాల్లో 100 ఎకరాల పూల తోటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఎమ్మిగనూరు మండల పరిధిలోని గోనెగండ్ల, బైలుప్పల, అగ్రహారం, చిన్నమర్రివీడు, ఎర్రకోట, రాళ్లదొడ్డి, కడిమెట్ల గ్రామాల్లో బొప్పాయి, బత్తాయి, వరి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. 12 ఎకరాల తోట కొన్నాము. 3,50,000 పడింది మాది. దానికి 1,00,000 రూపాయల దాకా మందులు పెట్టినాము. కానీ ఇవాళ అంత మొత్తం రాలిపోయింది. ఏం చేయలేదు సార్. అట్లా భయంగా ఉన్నాం సార్. ఇంకా చచ్చిపోతామని భయంతో ఉంది. అంత గాలి, అంత వాన లేసింది. ఇంకా ఏం చేస్తాం సార్. ఇక కొన్ని చెట్లు కూడా లేచి కింద పడిపోయినాయి. వాన గాలి వచ్చి భారీగా గాలి ఎక్కువ అయితే కన్యగా రాలిపోయినాయి. మాకు ఏం ఆదిరు లేదు. ఇంకా దీని నుండి నష్టపోయినాం. కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయింది మాకు. భారీ వర్షాలకు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని కారుమంచి గ్రామంలో 70 ఇళ్లు, గుడిసెలు కూలిపోయాయి. ఎమ్మిగనూరు పరిధిలో గోనెగండ్లలో ఓ యువకుడు, కారుమంచి గ్రామంలో 2 మహిళలు వడగళ్ల వానతో తీవ్రంగా గాయపడ్డారు. కారుమంచిలో 100 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పంటలు నేలకొరగడం, పశువులు చనిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మొరబెట్టుకుంటున్నారు. 4-5 లక్షల మాసులు వచ్చేది. అట్లాంటి గాలితో ఒక అర్ధగంట సేపు గాలితోనే అంత తోటల్లా సర్వనాశనం అయిపోయింది. చాలా నష్టపోతున్నాం. మమ్మల్ని దయచేసి ప్రభుత్వమే నష్టపోయాలని కట్టియాలా. ఈ 4 ఎకరాల సాగుకి మందులకు కానీ, ఎరువులకు కానీ, ఇతర ఖర్చులకు వచ్చేసి మొత్తం 2 లక్షలు దాదాపు ఖర్చు అయింది. ఈ పంట చేతికొచ్చేటప్పటికి ఈ వానదేవుడు మాకి చాలా గాలివానకి నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి మాకి గవర్నమెంట్ అయితేనేమి, ఇలా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గారు మాకు సాయం అందిస్తారని కోరుతున్నాం. శ్రీకాకుళంలోనూ అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ అక్కడక్కడా కురిసిన మోస్తరు వర్షాలు రైతుల్ని ఇబ్బంది పెట్టాయి. తెలంగాణలో మాత్రం ఈ అకాల వర్షాలు దాదాపు అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపాయి. ఎన్నో జిల్లాల్లో అన్నదాతలు నట్టేట మునిగారు. అసలు అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి? ఇవి భవిష్యత్తులో దేనికి సూచనలు? అందరూ క్యుములోనింబస్ మేఘాలు అంటున్నారు. అవి ఏంటి? శరవేగంగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులకు కారణాలేంటి? అడకత్తెరలో పోకచెక్క. ఈ మాట మొబైల్ అంతర్జాలానికి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుందేమో. ఏ డిజిటల్ విప్లవంపై నవభారతం కోటి ఆశలు పెట్టుకుందో అదే అంశం రేపటి రోజుల్ని నిర్దేశించే ఊహించని వివాదం ఇది. మరో కీలకమైన విషయం ఏంటంటే
సాధారణంగా ఏ జగడంలో అయినా గెలుపు ఓటములను బట్టి లాభం ఎవరికో నష్టం ఎవరికో ఇట్టే చెప్పవచ్చు. కానీ ఇక్కడ మాత్రం పరోక్షంగా గొడవతో ఎలాంటి సంబంధం లేని మూడో వర్గం భవిష్యత్తే అగమ్యగోచరంగా మారనుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 3 ఇష్టాలు 6 పంపిణీలు అన్నట్లు సాగిపోతున్న సామాజిక అనుసంధాన వేదికల నుంచి లక్షల కోట్లకు పడగలెత్తుతున్న ఆన్లైన్ వాణిజ్యం గమనాన్ని తేల్చగల నిర్ణయం ఇది. అందుకే ఇప్పటికే 1,00,000 ఈమెయిళ్లతో భారత టెలికాం నియంత్రణ సంస్థకు మొరపెట్టుకుంటున్న మొబైల్ నెటిజన్లు సేవ్ ఇంటర్నెట్ అంటూ పోరుబాట పడుతున్నారు. పెద్దల పోటీలో సాధారణ వినియోగదారులను పనంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్ 24తో ముగియనున్న ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియలో అంతా భాగం పంచుకోవాలని పిలుపునిస్తున్నారు. అంతర్జాలం నేటి ప్రపంచ గతినే మార్చిన అద్భుత సమాచార వాహిని. ముద్దుగా పిలిస్తే యాప్స్ లేదా మొబైల్ అప్లికేషన్లు ఆ అంతర్జాల వినియోగం గతినే మార్చిన మహాద్భుత సాధనాలు. పాలు నీళ్లలా కలిసిపోయిన ఈ రెండు 21వ శతాబ్ద ప్రతి పదాన్ని శాసించే స్థాయికి వెళ్లాయి అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రపంచాన్నే అరచేతుల్లోకి తెచ్చిన మొబైల్ విప్లవం ఆనక ముంచెత్తిన స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ఇప్పుడది మరింత తారాస్థాయికి చేరింది. ఇంటింటా ఓ స్మార్ట్ ఫోన్ అన్న రీతిలో సందడి చేస్తోంది. కోట్లాది ఆ స్మార్ట్ ఫోన్లలో 100 కోట్ల అప్లికేషన్లు కోరిన సేవలను సందడి చేస్తున్నాయి. సమాచారం, విజ్ఞానం, వినోదం, ఇతర లావాదేవీలు ఇలా అవసరం ఏదైనా ఇంతకు ముందున్న హైరానా ఇప్పుడు లేదు. చరవాణిల రీఛార్జ్ నుంచి లక్షల రూపాయల వ్యవహారాల వరకు అన్ని అరచేతుల్లోనే. బస్, రైల్, కార్, సినిమా టికెట్లు, ఎలక్ట్రానిక్స్, జీవనశైలి నుంచి ఆధ్యాత్మికం వరకు, ఆటల నుంచి వీడియోల పంపిణీ వరకు అన్నింటికీ ఆ అంతర్జాల యాప్లే ఆధారం. ఫలితం దేశంలో 1980లో ప్రారంభమైన అంతర్జాల వినియోగం 3 దశాబ్దాల్లో ఊహించని రీతిలో పెరిగిపోయింది. అన్ని సేవలు ఒకే చోట లభిస్తుండడం స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యను రోజురోజుకీ పెంచుతోంది. చిల్లర వర్తకం సహా అన్ని కార్యకలాపాలు మొబైల్ అంతర్జాలం ద్వారా చిటికెలో అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఫోన్లలో అంతర్జాల వినియోగం పెరిగిన తర్వాత టెలికాం, టెలివిజన్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. డేటా సేవల రూపంలో కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి రావడంతో మొదట టెలికాం సంస్థలు పండగ చేసుకున్నాయి. మిగిలిన మార్గాల్లో తగ్గిన ఆదాయం ఇలా పూడుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కానీ ఇదంతా ఓ 2-3 ఏళ్ల క్రితం మాట. ఇంతలోనే అంతా మారిపోయింది. అర్థమయ్యేట్టు చెప్పాలంటే మొబైల్ యాప్ సంస్థల మధ్య జోరుజోరుగా సాగిన విహారయాత్ర ముగిసిపోయింది. ఒకవైపు యాప్లు వాయిస్ సేవల్ని సైతం అందించేందుకు పోటాపోటీ పడుతుంటే వాటికి మొత్తానికి ఎసరు పెట్టే పనులు తలమునకలయ్యాయి టెలికాం సంస్థలు. ఈ వేడి సాధారణ వినియోగదారుల ప్రయోజనాలు, అంతర్జాలం ఆధారంగా ఎదగాలనుకుంటున్న నవతరం అవకాశాల్ని ఏ స్థాయిలో తాకనుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేరుతో సంబంధం లేకుండా ప్రస్తుతం టెలికాం సంస్థలు అన్ని ఆ ఆన్లైన్ అప్లికేషన్ సేవలు అందించడంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇక్కడే టెలికాం సంస్థలు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. ఓవర్ ది టాప్ ఓటీటీ అనే అంశాన్ని చర్చకు పెట్టాయి. మొబైల్ అంతర్జాలం ఆధారంగా సేవలందించే అన్ని అప్లికేషన్లు ఓటీటీ కిందకొస్తాయి. సామాజిక అనుసంధాన వేదికలు, సెర్చ్ ఇంజన్లు, వీడియోలు పంచుకునే వేదికలు ఈ పరిధిలోనివే. స్కైప్, వైబర్, వాట్సాప్, చాటాన్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ టాక్, హైక్, లైన్, వీచాట్, టాంగో, ఆన్లైన్ వ్యాపార వేదికలు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితరమైనవి కూడా ఈ కోవలోకి వస్తాయి. ఫేస్బుక్ మెసెంజర్స్, బ్లాక్బెర్రీ మెసెంజర్స్, ఐ మెసెంజర్, ఆన్లైన్ వీడియో గేమ్స్, సినిమాలు ఇలా అంతర్జాలం ఆధారంగా పొందుతున్న సేవలన్నీ కొత్త చట్టం కిందకు వస్తాయి. మరో రకంగా చూస్తే ప్రస్తుతం మొబైల్ ద్వారా అంతర్జాలంతో అనుసంధానమవుతున్న వినియోగదారులు ఈ సౌకర్యాల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఇష్టానుసారం ఉపయోగించుకుంటున్నారు. సెల్, బిల్, ల్యాండ్ ఫోన్ ఇలా మార్గం ఏదైనా టెలికాం సంస్థలు అందిస్తున్న అంతర్జాలం సాయంతోనే ఎలాంటి భారం తెలియకుండా సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ సేవలు అన్ని ఖాతాదారులకే నేరుగా చేరుతుండటంతో
టెలికాం సంస్థలకు జోక్యం చేసుకునే అవకాశం ఉండడం లేదు. అప్లికేషన్ల వినియోగంపై వారికి ఎలాంటి నియంత్రణకు అవకాశం లేకుండా పోతోంది. త్వరలో రంగప్రవేశం చేయనున్న 4G, 5G వంటి సాంకేతికతల నేపథ్యంలో అది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు వివాదం ఇక్కడే రేగుతోంది. యాప్ సంస్థలు సేవలు అందిస్తున్నాయి, అంతిమంగా వినియోగదారుడు వాటిని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో టెలికాం సంస్థలకు డేటా సేవల రుసుం తప్ప మరే ఇతర రూపేణ ఆదాయమే రావడం లేదు. అలానే అంతర్జాల అప్లికేషన్ల ప్రణాళికలు, విక్రయం, వాణిజ్యం, ఇతర అంశాలు వేటితో టెల్కోలకు సంబంధం ఉండడం లేదు. యాప్ సంస్థలు మాత్రం టెలికాం సంస్థల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. అంతేగాక వాటి ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నాయి. సందేశాలు, వాయిస్ సేవలు వంటి సంప్రదాయ అంశాల్లోనూ టెలికాం సంస్థలతో పోటీకి వస్తున్నాయి. ఈ యాప్లు ఆన్లైన్ వాణిజ్యం, బ్యాంకింగ్ సేవల విషయంలోనూ పోటీకి వస్తున్నాయి. గూగుల్, యాహూ, మైస్పేస్, యూట్యూబ్, ఫేస్బుక్, విండోస్ లైవ్, ఈబే, వికీపీడియా, ఎంఎస్ఎన్ వంటి ఎన్నో దిగ్గజాలు సైతం టెలికాం సంస్థలతో సంబంధం లేకుండా నేరుగానే ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. సామాజిక అనుసంధాన వేదికలు ఫేస్బుక్, మైస్పేస్, బెబో, ఫ్రెండ్స్టర్, ట్యాగ్డ్, లింక్డ్ఇన్ వంటివి లక్షల మంది ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లతో అప్లికేషన్ ఆధారిత సేవలకు ఎక్కడలేని గిరాకీ వచ్చి పడింది. ఆన్లైన్లో సమాచార మార్పిడి విపరీతంగా పెరిగింది. కొత్తగా వస్తున్న టెల్కోలు అందిస్తున్న సరికొత్త ఆఫర్లతో యాప్ సంస్థలు వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత ఈ రద్దీని తట్టుకోవడానికి, అధిక వేగాన్ని అందించడానికి టెల్కోలు వారి మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించాల్సి వస్తోంది. అదెంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే యాప్లపై నియంత్రణ కోరుతూ టెలికాం నియంత్రణ సంస్థ తలుపు తట్టాయి టెలికాం సంస్థలు. The TRAI is undertaking a consultation on the whole issue of net neutrality. Way back in January itself, I have also constituted a committee headed by senior officers of the government in the telecom ministry to also give me a report on the whole gamut of net neutrality objective, its benefits, advantages and limitations, including the regulatory and technical issues. I have asked them to give me a report by the second week of May after widest consultation possible to help government come to an informed decision on the issue of net neutrality. ఇక్కడ టెలికాం సంస్థలు చెబుతున్న విషయం ఒక్కటే. పరిస్థితి ఇలానే కొనసాగితే యాప్ల విప్లవం టెలికాం సంస్థలను ఊహించని రీతిలో దెబ్బతీస్తుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అది ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది అని వారు వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించి 2014 ఆగస్టు 5న టెలికాం సంస్థలు, ఆన్లైన్ సేవల సంస్థల ప్రతినిధులతో ట్రాయ్ ఓ సెమినార్ కూడా నిర్వహించింది. అక్కడే నిపుణులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. వాటన్నింటినీ ప్రస్తుత సంప్రదింపుల పత్రంలో జతచేసి దాన్ని తన అంతర్జాల వేదికలో ఉంచింది. ఏప్రిల్ 24వ తేదీలోగా ఈ సంప్రదింపుల పత్రంపై అంతా తమ అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉంటుంది. అది ఎలక్ట్రానిక్ రూపంలోనే. మే 8లోగా ప్రతిస్పందనలను స్వీకరిస్తారు. advqos@troy.gov.in అనే చిరునామాకు అందరి అభిప్రాయాలను పంపించాల్సి ఉంటుంది. ఇది సరైనది కాదన్న అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంటర్నెట్కి పే చేస్తున్నాం. మళ్ళీ విడివిడిగా ఇండివిజువల్ ప్యాక్స్ అనేసరికి అది మన మీద భారం ఎక్కువ పడుతుందని నేను అనుకుంటున్నాను. సో ట్రాయ్ వాళ్ళు దీనికి సహకరించకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంటర్నెట్ ప్యాకేజ్ చేయించుకున్నప్పుడు మనం ఆల్రెడీ దాని ట్యాక్స్ కడతాము. దానికి మళ్ళీ ఇప్పుడు వీటికి సర్వీస్ ఛార్జ్, ఈ యాప్స్ యూజ్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ కడతానని నేను వ్యతిరేకిస్తున్నాను. ఐ కెన్ యూజ్ ఎనీ సైట్స్, ఏదైనా యూజ్ చేసుకునే రూల్ నాకుంది. అంతేగాని సోన్స్ యాప్ యూజ్ చేయాలి, దేని యాప్ చూసి దాన్ని ట్యాక్స్ కట్టాలని రూల్ టెలికాం సర్వీస్ లేదు. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఓకే, ఇంటర్నెట్ వాళ్ళు నెట్కి ఛార్జ్ చేస్తున్నారు 200 రూపీస్ కానీ 300 రూపీస్ కానీ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మళ్ళీ పే చేసిన దానికి మళ్ళీ ఎందుకు పే చేయాలి? నో నీడ్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ ద మనీ కదా. ట్రై వాళ్ళు కంపల్సరీ పర్మిషన్ ఇవ్వద్దు. దీనికి మేము అయితే అగ్రీ కాము. ఇదే విషయంలో మొబైల్ నెటిజన్లు నెట్ ఆధారిత సేవల ద్వారా ఉపాధి అన్వేషణలో ఉన్న నవతరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నియంత్రణ అంటూ మొదలైతే అంతిమంగా అది సాధారణ వినియోగదారులపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ట్రాయ్ని టెలికాం సంస్థలు ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయంటూ సేవ్ ఇంటర్నెట్ అనే ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. www.savetheinternet.in అనే అంతర్జాల వేదికను ప్రారంభించి మరీ తమ హక్కుల కోసం పోరుబాట పట్టారు. ట్రాయ్ గడువు విధించిన ఈ నెల 24 లోపు సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ విషయం చెప్పి ఈమెయిల్ రూపంలో వారి స్పందనల్ని కేంద్రానికి చేరవేయించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ సైట్స్ మీద ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయడం అనేది అమానుషం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇంటర్నెట్కి పే చేస్తున్నారు. ఇలా ఛార్జీలు పెంచడం వల్ల వాళ్ళు వినియోగించుకోలేకపోతారు. వాళ్ళ సమస్యలను ప్రభుత్వ ఆఫీసులకు ఏదైనా వారి సమస్య తెలపడానికి కూడా వీళ్ళు లేకుండా చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇవన్నీ ఫ్రీగా యాప్స్ ఫ్రీగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ అవుతున్నారు. ఇప్పటి నుంచి ఏమవుతుందంటే ఎవ్రీబడి డోంట్ షేర్ సో లాస్ అవుతుంది అనమాట.
ఈవెన్ విలేజ్లో ఉన్న నార్మల్ పీపుల్ కొంచెం ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా నార్మల్గా ప్రతి ఒక్కరికి అకౌంట్ కలిగి ఉన్నారు. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫ్రీగా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ దానిపైన కనుక వాళ్ళు ఛార్జెస్ పే చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ విలేజ్ పీపుల్ దూరం అయిపోతారు. హక్కుల పరిరక్షణ కోసం అంటూ నెటిజన్లు మొదలుపెట్టిన ఈ ఉద్యమ నినాదం నెట్ న్యూట్రాలిటీ. సంప్రదింపుల పత్రంలో ట్రాయ్ అడిగిన అనేక ప్రశ్నలకు ఈ రూపంలో సూటిగా సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో నెట్ సమానత్వం దిశగా చట్టాలు చేసిన చిలీ, బ్రెజిల్ దేశాల్ని ఇక్కడ ఉదాహరణగా చూపుతున్నారు. రద్దీ, అనుసంధానం, ధరల విషయంలో ఎలాంటి విచక్షణ చూపకూడదన్నది ఈ ఉద్యమం ముఖ్యోద్దేశం. ప్రస్తుతం అమెరికా, ఐరోపా సమాఖ్య కూడా ఇదే అంతర్జాల సమానత్వం దిశగా అడుగులు వేస్తున్న విషయాన్ని ట్రాయ్ పరిగణనలోకి తీసుకోవాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు చూస్తే దేశంలో నేటికి కోట్లాది మందికి అంతర్జాలం అందుబాటులో లేదు. ఇలాంటి సమయంలో టెలికాం సంస్థలు కళ్లెం బిగిస్తే కేంద్రం కలలుగంటున్న డిజిటల్ భారత స్వప్నం ఎప్పటికి నెరవేరాలని వారు ప్రశ్నిస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టినా ఇప్పటికే మంచి లాభదాయక స్థితిలోనే ఉన్న టెలికాం సంస్థలు ఇంకా అదనపు ఆదాయం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సబబు అని వాదిస్తున్నారు. ఈ వివాదానికి మరో కోణం చూస్తే 2020 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్జాలం 5% వాటాను అందిస్తుందని అంతా అంచనాలు వేస్తున్నారు. అది జరగాలంటే చిన్న పెద్ద ఔత్సాహికులంతా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నం చేసినప్పుడు వీలవుతుంది. ఆవిష్కరణలకు దన్నుగా నిలిచి నిష్పాక్షికంగా వ్యవహరిస్తేనే అది సాధ్యపడుతుంది. అంతర్జాల సమానత్వం ఆ దిశగా భరోసానిస్తుంది కూడా. అదే లేని పక్షంలో దిగ్గజాలే బరిలో ఉంటారు. వారే టెలికాం సంస్థలు విధించిన మొత్తాలు చెల్లించగలుగుతారు. చిన్న కొత్త వాళ్లకు అవకాశమే లేకుండా పోతోంది. ఉపాధి నెలవుగా ఉన్న యాప్ విపణి తీవ్రంగా దెబ్బతింటుంది. అలా చూస్తే ఇప్పటికిప్పుడు మొబైల్ అంతర్జాలం నియంత్రణ అవసరమా? సంక్షిప్త సందేశాలు, వాయిస్ కాల్ సేవలందిస్తున్న యాప్ సంస్థలను లైసెన్స్ రాజ్ కిందకు తీసుకురావాల్సిందేనా? ఆదాయం కోల్పోయామని బాధపడుతున్న టెలికాం సంస్థలు డేటా సేవల రూపంలో భారీగా పెరిగిన వసూళ్లు లోటును పూడ్చుకోలేవా? అసలు ఈ అదనపు భారం ఎందుకనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. కొద్ది రోజులే మిగిలి ఉన్న ఈ అంతర్జాల పోరాటంలో గెలిచేది ఎవరు? చెట్టు లేకపోతే కాయలు ఎక్కడ అంటున్న టెలికాం సంస్థల మాట చెల్లుతుందా? వినేవారికి కాయల్ని దూరం చేయొద్దంటున్న సేవల సంస్థల వాదన విజయం సాధిస్తుందో తేలడానికి మిగిలి ఉన్నది కొద్ది సమయం మాత్రమే. కానీ ఈ మధ్యలో నలిగిపోకుండా ఉండాలంటే మొబైల్ అంతర్జాలంతో సంబంధం ఉన్న ప్రతి వినియోగదారులు ట్రాయ్కి అభిప్రాయాలు పంపడం ఎంతో ముఖ్యం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.